నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇండియాలో ఫాస్ట్‌గా, మోర్ ఫ్లెక్సిబుల్‌గా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్న ఈ ఎన్‌బీఎఫ్‌సీస్‌ని ఎవరు కంట్రోల్ చేస్తారో తెలుసా? ఏవైతే లెండింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్, గోల్డ్ లోన్స్, వెహికల్ ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ లాంటివి మేనేజ్ చేస్తుందో వాటన్నిటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో స్టాక్ బ్రోకింగ్, మర్చెంట్ బ్యాంక్‌ని సెబీ, ఇన్స్యూరెన్స్ రిలేటెడ్ ఐఆర్‌డీఐ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్‌ని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ రెగ్యులేట్ చేస్తుంది. దీస్ ఎన్‌బీఎఫ్‌సీస్ నాట్ లైసెన్స్డ్ యాస్ బ్యాంక్స్. వీళ్ళు పబ్లిక్ నుంచి ఎటువంటి డిపాజిట్స్ తీసుకోరు. వీళ్ళ మెయిన్ ఫోకస్ మైక్రో లెండింగ్, హౌసింగ్ ఫైనాన్స్, గోల్డ్ లోన్స్, వెహికల్ లోన్స్. ఎవరైతే ఎన్‌బీఎఫ్‌సీస్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు మేజర్‌గా కొన్ని విషయాలు గమనించాలి. నార్మల్‌గా బ్యాంక్స్ రూరల్, సెమీ అర్బన్ ఏరియాస్, ఇర్రెగ్యులర్ ఇన్‌కమ్ వస్తున్న వాళ్ళకి లోన్స్‌ని రిజెక్ట్ చేస్తుంది. ఈ ఎన్‌బీఎఫ్‌సీస్ ద్వారా మనకి లోన్స్ అనేది ఫాస్ట్‌గా అప్రూవ్ అవుతుంది. నార్మల్‌గా బ్యాంక్స్‌తో కంపేర్ చేసుకుంటే దీంట్లో 24 అవర్స్ టు 5 డేస్ లోపల లోన్ అనేది మనకి అప్రూవ్ అవుతుంది. దీంట్లో ఎలిజిబిలిటీ చూస్తే మనకి సిబిల్ స్కోర్ తక్కువున్నా, ఇర్రెగ్యులర్ ఇన్‌కమ్ వస్తున్నా లోన్ అనేది ఈజీగా వస్తుంది. వీళ్ళు ఈజీగా ఎంఎస్ఎంఈస్‌కి, స్టార్టప్ కంపెనీస్‌కి బిజినెస్ లోన్స్ అయితే ఇస్తారు. బ్యాంక్స్‌తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మినిమల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. జస్ట్ ఐడీ, అడ్రెస్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉంటే చాలు. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ రేట్స్ చూస్తే నార్మల్‌గా దీంట్లో 14-20% అయితే ఉంటుంది. కంపేర్ టు బ్యాంక్స్ కంటే ఇవి ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ప్రాసెసింగ్ చార్జెస్, పెనాల్ ఇంట్రెస్ట్, హిడ్డెన్ కాస్టెస్ ఇలాంటి అడిషనల్ చార్జెస్ వల్ల మీరు తీసుకున్న లోన్ అమౌంట్ కంటే మీరు ఎక్కువ పే చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలను ప్రతి ఒక్కరు గమనించాలి. ఒకవేళ తీసుకున్న లోన్ రీపే చేయకపోతే ఎటువంటి రికవరీ మెథడ్స్ ఉంటాయో చూద్దాం. రిమైండర్ నోటీసెస్, కాల్స్ లేదా ఎస్ఎంఎస్ మీ ఇంటికి నోటీసెస్ లాంటివి పంపిస్తారు. సెకండ్ వన్, ఒకవేళ మనం మంత్లీ ఈఎంఐని మిస్ చేసినట్లయితే వీళ్ళు అడిషనల్‌గా లేట్ ఫీజెస్ అని, పెనాల్ ఇంట్రెస్ట్ అని అడిషనల్‌గా చార్జ్ చేస్తారు. థర్డ్ వన్, రికవరీ ఏజెంట్స్. దే మస్ట్ హ్యావ్ టు ఫాలో ద ఎథికల్ కండక్ట్. నో హరాస్మెంట్, థ్రెట్స్ ఆర్ అబ్యూజ్ లాంగ్వేజ్. ఈ ఏజెంట్స్ మనల్ని కాంటాక్ట్ అయ్యే టైం మార్నింగ్ 7 ఏఎం నుంచి ఈవినింగ్ 7 పీఎం మాత్రమే. గోల్డ్, వెహికల్, ప్రాపర్టీని యూజ్ చేసి తీసుకున్న లోన్స్‌ని రీపే చేయడంలో ఫెయిల్ అయినట్లయితే వీటిని ఆప్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇన్ సింపుల్‌గా సేల్ అయితే పబ్లిక్‌గా చేస్తారు. ఏదైతే ఒకవేళ సర్ప్లస్ అమౌంట్ వచ్చినట్లయితే ఆ అమౌంట్‌ని బారోవర్‌కైతే ఇస్తారు. చివరగా నేను చెప్పాలనుకునేది ఒకటే. సో, ఎవరైతే లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు రీపే చేయగల కేపబుల్ ఉంటే మాత్రమే తీసుకోండి. అన్నెసెసరీగా లోన్స్ తీసుకొని ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ఎంటైర్ ఫ్యామిలీ మీద పడుతుంది. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. మీరిక్కడ చూడొచ్చు టాప్ ఎన్‌బీఎఫ్‌సీస్ ఇన్ ఇండియా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా మన ఛానెల్‌లో వస్తూనే ఉంటుంది. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.